అందరికీ నమస్కారం. మస్తీ అప్డేట్స్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సినిమా హంగామా ఎపిసోడ్ 2. ఇప్పటివరకు వచ్చిన టాప్ మూవీ అప్డేట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. పదండి స్టార్ట్ చేద్దాం. తమిళనాడులో ఎలక్షన్స్ జోరు మామూలుగా లేదు. మన తమిళ స్టార్స్ అందరూ చాలా యాక్టివ్గా పోలింగ్ బూత్స్కి వెళ్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు రెస్పాన్సిబిలిటీతో ఓట్ క్యాస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ మధ్యలో కలిసి ఈక్వల్గా లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. ఇది సెలబ్రిటీ పవర్ కాదు, సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. ఓటింగ్ ఇంపార్టెన్స్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. స్టార్స్ మాత్రమే కాదు, యంగ్ యాక్టర్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. యూత్కి డైరెక్ట్గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఓట్ ఈజ్ యువర్ పవర్ అని అందరికీ గుర్తు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన వెంకీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్లో ఒక బిగ్ చేంజ్ జరిగిందండి. హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు మన తమనన్న న్యూ మ్యూజిక్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఈ మూవీ తమన్ ఎంట్రీతో హైప్ డబుల్ అయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, తమనన్న అల్లు అర్జున్ గారి గురించి ఒక క్రేజీ థింగ్ షేర్ చేసుకున్నారు. ఐకాన్ స్టార్ ఎప్పుడు సాంగ్స్ని ముందే ప్లాన్ చేసుకుంటారంట. సాంగ్ ఎలా ఉండాలి, డ్యాన్స్ ఎలా ఉండాలి, విజువల్స్ ఎలా ఉండాలని షూటింగ్కి ముందే ఫుల్ క్లారిటీతో డిసైడ్ అవుతారంట. అందుకేనేమో బన్నీ సాంగ్స్ అని బ్లాక్ బస్టర్. ధురంధర్ ఫ్రాంచైజ్ కోసం స్పెషల్గా ఒక మేకప్ ఫిలిం ప్రిపేర్ చేస్తున్నారు. ఇది నార్మల్ వీడియో కాదు, కంప్లీట్ బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్, క్యాస్ట్ ఇంటర్వ్యూస్, మూవీ ఎలా షూట్ చేశారో ఫుల్ ప్రాసెస్ చూపించబోతున్నారు. ఇంకా బిగ్ హైలైట్ ఏంటంటే, ఈ మేకింగ్ వీడియోని థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేకప్ ఫిలిం ఒక న్యూ ట్రెండ్ని సెట్ చేయబోతుంది. సినిమా వెనుకున్న మ్యాజిక్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద. టాలీవుడ్ డైరెక్టర్ భానుశంకర్ గారు ఒక గ్రేటెస్ట్ న్యూస్ అనౌన్స్ చేశారు. ఈయన డైరెక్ట్ చేసిన మూవీస్ ఏంటంటే RDX లవ్, సరదాగా అమ్మాయితో, ప్రేమిస్తున్న, రాజధాని ఫైల్స్ ఇలాంటి మూవీస్ తీసిన ఆయన లేటెస్ట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, ఫార్మర్ ఏపీ సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లైఫ్ మీద ఒక బిగ్ పాన్ ఇండియన్ మూవీ తీద్దామని ప్లాన్. సింపుల్గా కాదు, నేషనల్ వైడ్గా రీచ్ అయ్యే రేంజ్లో గ్రాండ్ డిజైన్ చేస్తున్నారు. పొలిటికల్ జర్నీ, స్ట్రగుల్స్, లీడర్షిప్ అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది గనక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే ఇండియన్ సినిమాలోనే ఒక పవర్ఫుల్ బయోపిక్ కావచ్చు. రామ్ చరణ్ మూవీ పెద్ద మీద ఉన్న హైప్ అంత ఇంత కాదు. దీనికోసం టీం నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేస్తుంది. లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే, జస్ట్ 5 minutes ఫుటేజ్ కోసం 3 months టైం స్పెండ్ చేశారు. రీజన్ ఏంటంటే, రెస్లింగ్ సీన్స్ అని రియలిస్టిక్గా చూపించడానికి హెవీ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు. ఎవ్రీ డీటెయిల్ పర్ఫెక్ట్గా ఉండాలని టైం తీసుకుని క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా రచ్చే. డైరెక్టర్ వెంకటేష్ మహా నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా రావు బహదూర్. అయితే ఈయన ఆ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. అదేంటంటే, రావు బహదూర్ స్క్రిప్ట్ని నమ్రత గారికి నరేట్ చేసినప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ 6 hours కంటిన్యూస్గా స్టోరీ వింటూనే ఉన్నారంట, ఎక్కడ ఆగలేదంట. నెక్స్ట్ డే మళ్ళీ కలిసి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద 2 hours డీటెయిల్డ్ డిస్కషన్ చేశారు. అండ్ అలానే బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటంటే, స్టోరీ మీద నమ్మకంతో నెక్స్ట్ డే చెక్ ఇచ్చి ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఇది చూస్తుంటే అర్థమవుతుంది కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో అదండి ఈరోజు సినిమా హంగామా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేసి మస్తీ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్